ఆరో సందర్భంగా విచారంలో భాగంగా మన 44 డిగ్రీ రావడం జరిగింది. డబ్బులు స్వాగతం చేసినటువంటి ప్రజలందరికీ, అలాగే ఆస్వాదిస్తున్నటువంటి అన్ని ప్రజలందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. ఈ అరాచక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలుగా అన్ని వర్గాలకి తీరని ద్రోహం చేసి ఈ రోజున ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా లేకుండా చేసి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ ఎన్నికల్లో పోటీ కోసం మళ్ళీ ముందు వచ్చి రకరకాల డ్రామాలు ఆడుతూ దొంగనాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. దానికోసమే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకూడదని ఇవాళ తెలుగుదేశం జనసేన కలిసి ముందుకెళ్తూ ఉన్నాం. మరి కేంద్ర సపోర్ట్ లేకపోతే ఇవాళ 14 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి గద్దె దింపి మళ్ళీ మనం ముందుకెళ్లాలంటే కేంద్ర సపోర్ట్ కూడా కావాలి. దానికోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మనందరం కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులు గెలిపించుకోవాలనేది ఇవాళ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ దానికోసమే ఈ ప్రభుత్వంలో కష్టాలు పడ్డాం. ధరల వల్ల కానీ ఈరోజు పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో సూపర్ 6 ప్రోగ్రాం ద్వారా ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, ఒకడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి జిల్లాలో ఎక్కడైనా సరే ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. ఇదే కాకుండా మరి ఈరోజు మనందరికీ కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు లేవు, వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి. మరి అందుకనే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళకి చదువుకొని ఉద్యోగాలు రాసేట్టు చూసే పిల్లలకి ఇవ్వడం. దాంతోపాటు ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పించి 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అదే కాకుండా పెన్షన్ కూడా ఈరోజు మరి 200 రూపాయలు 2,000 చేసింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే. 2,000 నుంచి 3,000 చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పి మరి దశల వారీగా అని చెప్పి తర్వాత గెలిచిన తర్వాత దశల వారీగా అని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ ఇచ్చే విధంగా ఇవాళ 3,000 ఇస్తుంది కాబట్టి మిగిలిన 1,000 రూపాయలు కూడా కలిపి 3 నెలలకి 3,000, జూలైలో 4,000 కలిపి 7,000 రూపాయలు జూలైలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పథకాలు అన్నీ కూడా మనకి రావాలన్నా ఇప్పుడు ఇళ్ల స్థలాలు సెంటు భూమి, ఆ సెంటు భూమి కూడా తీసుకుని ఇక్కడ కనకహారంలో ఇచ్చారు. మనం G+ ఇల్లు కట్టినా ఇల్లు ఇస్తా కూడా మనసు రాల 6,400 ఇల్లు కట్టించాం. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 సెంట్లు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నివేశన స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా మన ప్రభుత్వం కట్టబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు గతంలో మనం చూసాం మంచినీళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళం. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిజర్వాయర్ కట్టి ఎక్కడ కూడా ఇక్కడ రుస్తుంబాద్లోనే ఒక రిజర్వాయర్ కట్టాం. స్కూల్లో మున్సిపల్ స్కూల్లో రిజర్వాయర్ కట్టాం. చూశారు కదా మున్సిపల్ స్కూల్లో వాళ్ళ నీళ్ళకి సమస్య ఉందా మీకు? నీళ్ళ వల్ల మెయింటైన్ చేయకపోవడం వల్ల తిప్పితే నీళ్ళు వస్తాయి మీకు. మరి అంత ఎక్కడ ఏది చేస్తే బాగుంటుందని ఉద్దేశం ఆ రోజున మరి బాబా ప్రసాద్ గారు కూడా మున్సిపల్ చైర్మన్గా ఉండి మేము అందరం కూడా కలిసి చేయడం జరిగింది. రోడ్లు వేసాం, రైల్వే డబ్బులు తెచ్చాం, G+ 64,000 ఇల్లు కట్టాం, బీచ్ డెవలప్ చేసాం. రోడ్లన్నీ కూడా విజయవాడ మచిలీపట్నం రోడ్డు మరి 4 లైన్ రోడ్డు ఏర్పాటు చేసాం. మరి ఇవన్నీ కూడా చేసి పోర్టు పనులు కూడా స్టార్ట్ చేస్తే అవన్నీ కూడా వెనకదించి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి తాత్కాలిక నాటకాలు ఆడుతున్నారు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ రావడానికి వీలేదు. ఈ డ్రైనేజ్ సమస్య వెంటనే పరిష్కారం చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా బాలసౌర్ గారు కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. మరి వారి యొక్క ఎన్నికల గుర్తు గ్లాస్ గుర్తు, మన గుర్తు, సైకిల్ గుర్తు, ఈ 2 గుర్తులపై ఓట్లేసి అఖండ విజయం చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. అమ్మా
అన్నగారు మీ అందరికీ అభివృద్ధి